హలో అందరికీ. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక వీడియో అయితే నేను వ్లాగ్ షూట్ తీసుకున్నాను. ఏం లేదు, ఇక్కడ ఊరికి నేను టైం పాస్కి నేను శారీ అయితే ఒకటి పేర్ చేశాను. చూడండి, ట్రెడిషనల్గా రెడీ అయ్యాను నేను. పనంతా అయిపోయింది, బోర్ కొడుతుంది, ఏం చేయాలని. శారీ అయితే నాది కాదు, మా అమ్మది. బ్లౌజ్ మా చెల్లిది, చూసారా. కానీ కాస్త ఇబ్బందిగా ఉంది, అయినా నేను అలా పేర్ చేశాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. నెక్స్ట్ నేను ఇంట్లో ఏమేం చేస్తున్నానని. బట్టలు అయితే వాషింగ్ మిషన్లో ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్స్ నాతో పాటు వాక్ చేస్తున్నాడు. అది నా రియల్ హెయిర్ లా ఉంది, కానీ కాదు. యాక్చువల్గా నా రియల్ హెయిర్ అలానే ఉండేది. స్టైల్కి వచ్చి హెయిర్లు కట్ చేస్తాం కదా, అలా అయితే నా హెయిర్ అయిపోయింది. మీరైతే లాంగ్ టైం నేను ఒక వ్లాగ్ అయితే పెట్టాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. శారీ అయితే నేను రిమూవ్ చేశాను, అది చేంజ్ చేసుకున్నాను. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి చూస్తే ఫోన్ చూసుకుంటున్నారు వీళ్ళు. నా మీద కోపం వచ్చింది భవిష్యకి, ఎందుకంటే మన టైఫాయిడ్ వచ్చిన దానికి ఏమీ చాక్లెట్స్ తినొద్దు అన్నానని చెప్పి అసలు మాట వినరు. నేను చాలా స్ట్రగుల్ అయ్యాను, తను చాలా స్ట్రగుల్ అయింది. ఇంకా రియల్గా అయితే హెయిర్ బాగుంది. చెర్రీ అయితే నాకు ఆకలేస్తుంది అని చెప్పి వాడు ఆమ్లెట్ వేసుకోవడం ట్రై చేస్తున్నాడు, కానీ అలా కాదు, వాడు అసలు రాదు కదా అని చెప్పి మళ్ళీ నేనైతే ఆమ్లెట్ వేసి వాళ్ళకి పెట్టా. ఇంకా ఆమ్లెట్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి ఇచ్చేసాను. ఇంక వీడు ఏం చేస్తున్నాడంటే ఫోన్లో వాళ్ళ మమ్మీతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. ఇక్కడైతే నాకు చాలా ఇరిటేషన్గా ఉంది, ఎందుకంటే ఆమ్లెట్ వేడి వేసుకుంటున్నాడు. అది అలా కాదని చెప్పి నేను ఇలాగే చేస్తానంటాడు. ఇంకా అన్నం పెట్టేసి హ్యాపీగా పడుకోబెట్టేశాను. మరి ఎప్పుడు లేచిందో, ఆల్రెడీ థర్డ్ టైం డ్రెస్సు. ఇక్కడ మేకప్ అవుతుంది చిట్టుతల్లి అయితే, చూడండి. ఇది చిన్న షార్ట్ అయితే నేను స్ట్రైట్గా తీయడం వల్ల మీకు అలా ఆఫ్ కనిపించింది. మీరైతే చిట్టుతల్లి ఏమేమి గోల్ చేసింది వాళ్ళ అన్న చెల్లెలు చూసుకోండి. కాసేపు ఆడుకుంటుంది, కాసేపు పొట్టిద్ది, లిప్స్టిక్ ఒకటి వేసుకుంటుంది, చాలా గోల్ చేసిద్ది. ప్రిన్స్ని అయితే బాగా కొట్టిద్ది. ఇంకా టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పాను కదా, చాలా మెడిసిన్ అయితే యూస్ చేశాను నేను. ఇంకా ఫైనల్గా అయితే క్లియర్ అయిన తర్వాతే నేను తాడేపల్లి కూడా వచ్చాను మా ఇంటికి. ఇక్కడైతే లిప్స్టిక్ వేసుకుంటే వాళ్ళ అన్నయ్య నవ్వుతున్నాడు. వాళ్ళు పెద్దన్న, నీకు వచ్చా, నీ ఏజ్ ఎంత అంటే, అదేమో లిప్స్ని వేసుకున్నాక ఇలా ఇలా అంటుంటే అది నవ్వుకుంది. ఇంక ఫైనల్గా ఈ ప్రిన్స్ మాత్రం నా బుర్ర నవ్వలేసి మింగేస్తున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చావేంట్రా బాబు అంటే ఏదో చెప్తున్నాడు. ఇంకా ఫైనల్గా అయితే మేము ఏం చేస్తామనేది చూడండి. చిట్టుతల్లి డాన్స్ అయితే చేస్తుంది. డాన్స్ చేసిన తర్వాత చూడండి చిట్టుతల్లి గాడు ఎలా చేస్తుందో డాన్స్. వాళ్ళ అన్నయ్య కూడా ఒక స్టెప్ వేశాడు. వాళ్ళ అన్నయ్య చెర్రీ ఉన్నాడు కదా, ఒకసారి ఉండు, చెర్రీ ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు. చెర్రీ ఉన్నాడు కదా, వాడికి అస్తమాను ఫోనే. వాడికి ఫోన్ తప్ప వేరే లోకమే లేదు. అందరూ అలాగే ఉన్నారు, దాన్ని మేము లైట్ తీసుకుంటున్నాం. కొట్టేసి చూసారా వాళ్ళ అన్నయ్యని, పాపం ఏడుస్తా వెళ్ళిపోయాడు ప్రిన్స్ అయితే. వాళ్ళ అన్నయ్య కొట్టాడని చూస్తుంటే వాళ్ళ అన్నయ్య ఫోన్లో సాంగ్స్ పెట్టాడు, ఇవి డాన్స్ చేస్తుంది, మళ్ళీ తలదూతుంది. అమ్మా, ఎవరు ఎక్కడుంటే అక్కడ మండే వెళ్ళిపోతారు కదా. ఇది స్కూల్కి వెళ్ళిపోయిద్ది, వాళ్ళ అన్నయ్య స్కూల్కి వెళ్తాడు, వాళ్ళ పెద్దన్ని కాలేజ్కి వెళ్ళిపోతాడు. మీరైతే మా చిట్టుతల్లి ఎంత గోల్ చేసింది మీరైతే కమెంట్ చేయండి. ఆ పొట్టోని చూసి చిన్న వ్లాగ్ అయితే నేను తీసుకున్నాను, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా చిట్టుతల్లి చెప్తుంది. ఇప్పుడు చిట్టుతల్లి కూడా కొన్ని చెప్తుంది మీకు. రేపు చిన్న వ్లాగ్ పెడతాను చూడండి. ఇంకేమేం గోల్ చేసిద్దో ఇప్పుడు కొన్ని అడుగుతానే, అలా వీడియో వస్తుండగా. వాట్ ఈస్ యువర్ నేమ్ తల్లి? మై నేమ్ ఈజ్ భవిష్య అంట. ఆల్రెడీ మొత్తం లిప్స్టిక్ అన్నీ అయిపోయినాయి మా ఇంట్లో చేసేసింది. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇంకా ఉంది అసలు వ్లాగ్ అయితే. ఇక్కడికైతే నేను చిన్న వ్లాగ్ తీసుకున్నాను. చాలా పిల్లలతో ఇరిటేషన్, హాలిడేస్ ఇవ్వకూడదు. మనం ఒక పిల్లలతోనే ఇంత ఇబ్బంది పడుతున్నాం కదా, ఇంకా బయట వాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడుతున్నారు చూసారు, ఎంత డిస్టర్బెన్సో నాకు. ఇక్కడైతే డాన్స్ చేస్తున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం మేము. అయినా చేస్తుంది, ఇంకా చేస్తూనే ఉంది. చాలా రోజుల తర్వాత ఎందుకో ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేసుకోవాలనుకున్నాను. మీరైతే నెక్స్ట్ నాకు థంబ్నెయిల్స్ కూడా రాదు కదా, నేను మా చెర్రీ దగ్గర నేర్చుకున్నాను. వాడు హాస్టల్కి వెళ్ళిపోతే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది కదా.
సో అందుకు ఇంకా వీడియోస్ పెడుతూ ఉంటాను. ఈసారి కుకింగ్ పెడతాను, నా చిట్టుతల్లి చేసిన గోల పెడతాను, ఇంకా మా ఇంట్లో నేను ఏమేం చేస్తున్నానో ఎర్లీ మార్నింగ్ లేచి అలాంటివి వీడియోస్ కూడా పెడతాను. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా పెట్టాలనుకుంటున్నాను. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీళ్ళ గోల అయితే ఎంత చెప్పినా తగ్గదు. వీళ్ళ వల్ల నాకు బీపీ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ నా చిట్టుతల్లి ఏడుస్తుందని మళ్ళీ ఏం చేస్తుందంటే అక్కడ డ్రాయింగ్ బుక్లో రాసుకుంటుంది. షీఈ్ వెరీ గుడ్ గర్ల్ అని నేను అనుకుంటున్నా. ఇక్కడ ప్రిన్స్ వస్తాడు చూడండి, వీడు మాత్రం ఫోన్ వదలడు. ఇక్కడ ప్రిన్స్ వస్తాడు. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.